ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 16వ తారీఖున రథసప్తమి వచ్చింది. అంటే సూర్యభగవానుడి యొక్క జయంతి. ప్రతి సంవత్సరము కూడా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి రోజున సూర్యభగవానుడి జయంతిని మనం జరుపుకునేటువంటి ఆనవాయితీ మనకుంది. ఈ సూర్యభగవానుడు ఈ రథసప్తమి రోజున ఆయన జయంతిగా మనం జరుపుకుంటున్నాం కనుక ఆ జయంతిని మనము ఆరోగ్య జయంతి అని, రథసప్తమి అని, సూర్య జయంతి అని పలు పేర్లతో పిలుచుకునేటువంటి సందర్భాలు సాంప్రదాయం మనకుంది. ఈ సూర్యభగవానుడి యొక్క జయంతి రోజున, అంటే ఈ ఫిబ్రవరి నెల 16వ తారీఖున రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేసి జిల్లేడు ఆకులను తీసుకుని తలపైన 2 భుజాల మీద పెట్టుకొని తలస్నానం ఆచరించాలి. అర్కపత్రము అని మనం పిలిచేటువంటి ఈ జిల్లేడు ఆకులను మన తల మీద భుజాలపైన పెట్టుకుని స్నానం ఆచరించడం వల్ల మనకు ఆరోగ్యము, ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత సూర్యభగవానుడికి పూజలు నిర్వర్తించేటువంటి కార్యక్రమంలో భాగంగా సూర్యాష్టకము, ఆదిత్య హృదయము చదువుకోండి. సూర్యభగవానుడికి మనం పూజలు చేసేటువంటి సందర్భంలో సూర్యాష్టకము, ఆదిత్య హృదయము చదువుకుంటూ నైవేద్య సమర్పణలో భాగంగా చిక్కుడు ఆకులను విస్తరాకుగా ఏర్పాటు చేసుకొని చిక్కుడు గింజలతోనూ గోధుమ పిండితోనూ నైవేద్యాన్ని తయారు చేసి ఈ చిక్కుడు ఆకుల విస్తరాకు పైన స్వామివారికి నైవేద్య సమర్పణ చేయాలి. ఈ రోజంతా కూడా మనము సూర్యనామ జపంతోనూ, సూర్యాష్టక స్తోత్రాలతోనూ, ఆదిత్య హృదయం స్తోత్రాలతోనూ పారాయణం చేసుకుంటూ కాలం గడపాలి. సూర్య నమస్కార ఆసనాలు వేసుకోవడం వల్ల కూడా ఎక్కువ ఆరోగ్యము, ఐశ్వర్యము ప్రాప్తించేటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ రథసప్తమి రోజున మన కుటుంబంలో పనిచేసేటువంటి పనివారికి కానీ, పేదవారికి కానీ 1 కేజీ గోధుమ పిండి కానీ, 1 కేజీ చిక్కుడుకాయలు కానీ దానం చేయడం వల్ల మరింతగా మనము శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ చెప్పినటువంటి పద్ధతుల ప్రకారం ఈ రథసప్తమి రోజున సూర్యారాధన చేసేటువంటి వారికి పితృదోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు లేకపోతే మంత్రి పదవులు లాంటివి లభించడానికి అవకాశం ఉంటుంది. తండ్రి గారితో మనస్పర్ధలు ఉండేవారికి అవి తొలగిపోయి తండ్రి గారితో సఖ్యత ఏర్పడుతుంది. అధికారులతో అభిప్రాయ భేదాలు ఉన్నవారికి అభిప్రాయ భేదాలు తొలగిపోయి వారితో స్నేహభావం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆదాయం కానీ, ప్రభుత్వం నుంచి మనకు కావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ ఏదైనా వాయిదా పడుతూ ఉంటే అవన్నీ కూడా మనకు అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ ఫిబ్రవరి నెల 16వ తారీఖున వస్తున్నటువంటి రథసప్తమి రోజున, సూర్య జయంతి రోజున, ఆరోగ్య జయంతి రోజున సూర్య భగవాన్ని పూజించి ఆరాధించి ఆయన యొక్క ఆశీస్సులను పొంది సుప్రభాత ఛానల్ ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.